అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటి పూర్తిగా మాయమైపోయిందని మీకు తెలుసా? వందల ఏళ్ల క్రితం గొలుసులతో అలంకరించబడిన అమ్మవారి విగ్రహం ఇప్పుడు ఎక్కడ ఉంది? అసలు ఒక మసీదు కింద భారతదేశపు అత్యంత గూఢమైన శక్తిపీఠం దాగి ఉందా? చరిత్రకారులు సైతం లోతుగా పరిశోధించడానికి భయపడే ఆ అదృశ్యమైన ఆలయం ఏది? సంసార బంధాలనే సంకెళ్లను తెంచే శృంఖలాదేవి దర్శనం ఇప్పుడు ఎందుకు సాధ్యం కావడం లేదు? ఈ రోజు మనం తెలుసుకోబోయేది అష్టాదశ మహాశక్తి పీఠాలలో మూడవది అయిన శ్రీ శృంఖలాదేవి శక్తిపీఠం గురించి. శ్లోకాల ప్రకారం శృంఖలా ప్రద్యుమ్నే అని పేర్కొనబడిన ఈ పవిత్ర పీఠం పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో ఉన్న పాండువ ప్రాంతంలో ఉండేదని పురాణాలు మరియు శక్తిపీఠ గ్రంథాలు చెబుతున్నాయి. పురాతన కాలంలో ఈ ప్రాంతాన్ని ప్రద్యుమ్న క్షేత్రం అని పిలిచేవారు. సతీదేవి శరీర భాగంలోని ఉదర భాగం ఇక్కడ పడిందని విశ్వసిస్తారు. కానీ ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది. ప్రస్తుతం మీరు పాండువ వెళ్లి వెతికితే అక్కడ మీకు కనిపించేది ఒక భారీ మినార్, పాత మసీదు గోడలు మరియు కాలం మింగేసిన శిథిలాలు మాత్రమే. కానీ శృంఖలాదేవి ఆలయం మాత్రం కనిపించదు. చరిత్రకారుల ప్రకారం 14వ శతాబ్దంలో జరిగిన దాడుల సమయంలో ఈ ఆలయం పూర్తిగా ధ్వంసమైందని చెబుతారు. అలావుద్దీన్ ఖల్జీ సైన్యాలు లేదా జాఫర్ ఖాన్ గాజీ దాడుల్లో ఈ పీఠం నాశనమైందని స్థానిక కథనాలు ఇప్పటికీ చెబుతున్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే ఆ ఆలయ స్తంభాలు రాతి నిర్మాణాలనే తరువాత మసీదు నిర్మాణానికి ఉపయోగించారని కొందరు పరిశోధకులు నమ్ముతున్నారు. ఇప్పటికీ ఆ ప్రాంతం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో ఉంది. సాధారణ ప్రజలకు అక్కడ పూర్తి స్థాయిలో ప్రవేశం ఉండదు. అయినా కొంతమంది స్థానికులు చెబుతున్న ప్రకారం మినార్ సమీపంలో అప్పుడప్పుడు బయటపడే రాతి ఖండాలు, శిల్పాలు మరియు శాసనాలు పురాతన హిందూ ఆలయ నిర్మాణాన్ని గుర్తు చేస్తుంటాయి. అంటే ఒక మహాశక్తి పీఠం చరిత్రలోనే దాచబడిపోయిందా? ఈ క్షేత్రం వెనుక ఉన్న అతిపెద్ద రహస్యం అమ్మవారి పేరులోనే ఉంది. శృంఖల అంటే సంకెళ్ళు, గొలుసులు. కానీ ఇవి బానిసత్వానికి సంకెళ్లు కావు, విముక్తికి సంకెళ్లు. పురాతన సాంప్రదాయంలో ప్రసవం తర్వాత తల్లులు పొట్టకు ఒక బంధం కట్టుకునేవారు. అది శరీరాన్ని కాపాడేది, శక్తిని నిలబెట్టేది. అదే విధంగా శృంఖలాదేవి తన భక్తులను సంసార బంధాల నుంచి రక్షించి అంతర్గత బలాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. అందుకే ఆమెను భవతారిణి అని కూడా పిలుస్తారు. అంటే జనన మరణాల సముద్రం దాటించే తల్లి. కొన్ని పురాణ గాథల ప్రకారం అమ్మవారి విగ్రహం గొలుసులతో అలంకరించబడి ఉండేదట. అది భక్తుల కర్మబంధాలను తన వైపు తీసుకొని వారిని విముక్తి చేసే శక్తికి ప్రతీకగా భావించేవారు. అందుకే ఈ దేవిని దర్శిస్తే జీవితంలో కనిపించని అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. ఇప్పుడు ఈ కథలో మరో ఆశ్చర్యకరమైన రహస్యం ఋష్యశృంగ మహర్షి. రామాయణంలో దశరథ మహారాజుకు పుత్రకామేష్టి యాగం నిర్వహించిన మహర్షి ఆయనే. ఆయన జీవితంలో ఎప్పుడూ స్త్రీలను చూడని అత్యంత పవిత్రమైన మహర్షి. అలాంటి ఋష్యశృంగుడు శృంఖలాదేవిని తీవ్ర భక్తితో ఆరాధించాడు. ఆయన భక్తికి మెచ్చిన అమ్మవారు ఆయనకు మోక్షాన్ని ప్రసాదించిందని చెబుతారు. కొన్ని తాంత్రిక సాంప్రదాయాల ప్రకారం శృంఖలాదేవి తన శక్తిని ఋష్యశృంగ మహర్షి ద్వారా దక్షిణ భారతదేశానికి తరలించిందట. అందుకే కర్ణాటకలోని శృంగేరి పీఠంతో ఈ శక్తి పీఠానికి గాఢమైన సంబంధం ఉందని కొందరు నమ్ముతారు. అంటే అసలు శక్తి పీఠం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి మైగ్రేట్ అయిందా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో అక్కడ తాళామేళ అనే ఉత్సవం జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటారు. ఆశ్చర్యంగా హిందువులు మాత్రమే కాదు, ముస్లిం సోదరులు కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఆలయం లేకపోయినా భక్తులు ఆ నేలకే పూజలు చేస్తారు. ఎందుకంటే వారి నమ్మకం ప్రకారం అమ్మవారి శక్తి ఇప్పటికీ ఆ నేలలోనే జీవిస్తుంది. మరి అసలు విగ్రహం ఏమైంది? కొంతమంది భక్తులు చెబుతున్న ప్రకారం ఆ విగ్రహం ఇప్పటికీ భూమి లోపల గుప్తంగా దాగి ఉందట. మరికొందరు ఆ దేవి అంశం శృంగేరి పీఠంలో ప్రతిష్ఠించబడిందని నమ్ముతారు. ఇంకొందరు పరిశోధకులు కాశ్మీర్లోని కొన్ని శక్తి కేంద్రాలతో కూడా ఈ పీఠానికి సంబంధం ఉందని చెబుతున్నారు. అంటే ఇది పూర్తిగా కనుమరుగైన శక్తి పీఠమా? ప్రపంచానికి తెలియని ఒక రహస్యమా? తాంత్రిక సంప్రదాయాల్లో ఈ పీఠానికి అత్యంత ప్రత్యేక స్థానం ఉంది. ఉదర భాగం అంటే శరీరంలోని జీవశక్తి కేంద్రం అని భావిస్తారు. మన కర్మలు, భావోద్వేగాలు, ఆత్మబలం అన్నీ అక్కడే నిల్వ ఉంటాయని తంత్రశాస్త్రం చెబుతుంది. అందుకే శృంఖలాదేవిని బంధాలు తెంచే దేవిగా భావిస్తారు. ఆమెకు సంబంధించిన బీజాక్షరాలు, యంత్రాలు, రహస్య సాధనలు ఇప్పటికీ కొంతమంది తాంత్రికుల మధ్య కొనసాగుతున్నాయని చెబుతారు. ఇంకో విషయం ఏమిటంటే రాత్రి వేళల్లో ఆ
శిథిలాల సమీపంలో కొందరు విచిత్రమైన అనుభవాలు ఎదుర్కొన్నామని చెబుతుంటారు. ఎవ్వరూ లేకపోయినా గజ్జెల శబ్దాలు వినిపించడం, దూరంగా ఎవరో మంత్రాలు జపిస్తున్నట్టుగా ధ్వనులు రావడం, ఒక్కసారిగా కనిపించి మాయమయ్యే తెలియని కాంతులు దర్శనమివ్వడం, ఇలాంటి సంఘటనలు స్థానిక కథనాల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అయితే వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ భారతదేశంలో అనేక శక్తి పీఠాల చుట్టూ ఇలాంటి మిస్టరీలు, ఆధ్యాత్మిక అనుభవాలు మరియు చెప్పలేని సంఘటనలు తరతరాలుగా ప్రచారంలో ఉన్నాయి. ఈ పవిత్ర క్షేత్రాన్ని లేదా ఆ నేలను దర్శించడం వల్ల కలిగే ఫలితాలు అపారమని భక్తుల నమ్మకం. శృంఖలాదేవిని మనసులో తలుచుకున్నా లేదా ఆ ప్రాంతాన్ని దర్శించిన మనిషిని వెంటాడుతున్న కోరికలు, బంధాలు మరియు అడ్డంకులు అనే సంకెళ్లు తెగిపోతాయని విశ్వాసం. మనసులోని గందరగోళం తొలగి జీవితంలో స్పష్టత వస్తుందని, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని, కర్మబంధాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఆలయం శిథిలాల్లో కలిసిపోయినా శృంఖలాదేవి శక్తి మాత్రం ఇంకా భక్తుల హృదయాల్లో జీవిస్తోంది. ఈ అదృశ్యమైన శక్తిపీఠం గురించి మన పూర్వీకులు దాచిన ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులతో తప్పకుండా షేర్ చేయండి. కమెంట్ లో జై శృంఖలాదేవి అని కామెంట్ చేయండి.